కార్యక్రమ బహుజన మహనీయుల శోభాయాత్ర కార్యక్రమ నిర్వాహకులు, అట్లాగే ఈ వేదికను అలంకరించిన వివిధ కుల సంఘాలు, ప్రజానాయకులు, ప్రజా సంఘాల నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, మా బహుజన నాయకులకు అందరికీ కూడా, ఉద్యమ కళాకారులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా సోదరులు సోదరిమణులందరికీ కూడా పేరు పేరున సామాజిక ఉద్యమాభివందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అనాగరికతను, ఈ సమాజం పట్టి పీడిస్తున్నటువంటి చీడ పురుగులను ఎక్కడో ఒక దగ్గర అడ్డుకట్ట వేయాలంటే సమాజంలో ఎందరెందరో మహానుభావులు ఆనాడు దాదాపు 200-300 సంవత్సరాల నుండి మన అనాగరికతను ప్రశ్నిస్తున్నటువంటి మన మహనీయుల శోభాయాత్రను ఈరోజు 5వ సంవత్సరం, ఈరోజు పాలమూరు జిల్లా కేంద్రంలో ఇంత దిగ్విజయంగా చేస్తున్నందుకు నిజంగా ఈ నిర్వాహకులకు మళ్ళొకసారి అభినందన తెలియజేయాలి. ఈరోజు ఎవరికి వారు ఏ కులానికి ఆ కులం విడిపోయి, బహుజనులు దళితులందరూ కూడా ఎక్కడిదక్కడ విడిపోయి ఈ నాయకుడు మావాడు, ఈ నాయకుడు మావాడు, మా కులానికి చెందినవాడని చెప్పేసి జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ నిర్వాహకులు ఈ మహనీయులను అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఈరోజు ఇంత పెద్దన ఈ 5వ సంవత్సరం జరుపుతున్నటువంటి కార్యక్రమానికి మనం నిజంగా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా ఈ సమాజంలో ఎప్పుడో ఎక్కడో మహానుభావులు పుడతారు. అట్లాగా పుట్టిన వాళ్ళ చరిత్రను కాపాడడం కొరకు మనమందరం కూడా చాలామంది సిద్ధమైన ఉన్నాం. దాదాపుగా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఈ నాయకులందరినీ కూడా నా 30 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో అప్పటి నుండి చూస్తూ ఉన్నాను. ఈ రోజు వరకు కూడా ఉద్యమంలో నిలబడినాం. నిజంగా రేపు భవిష్యత్ తరాలకు మన చరిత్రను, మన మహానుభావులు మహనీయులు చేసినటువంటి కార్యక్రమాలను ఈ చరిత్రలో నిలబెట్టాలా, ఈ భవిష్యత్ తరాలకు అందించాలంటే ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో 5వ సంవత్సరం జరుగుతూ ఉంది. ఈ వచ్చే సంవత్సరం నుండి కూడా జిల్లా వ్యాప్తంగా కూడా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అవకాశం ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలను విస్తరించాలని చెప్పేసి మా పండుగ సాయన్న సామాజిక సేవా సంస్థ తరఫున మేము మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ మీకు తోడుబాటుగా ఉండి కార్యక్రమంలో మేము కూడా భాగం పంచుకుంటామని చెప్పి నిర్వాహకులకు ఒకసారి తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఎవరో ఒకరు ముందుకొచ్చి కార్యక్రమాలు చేపట్టి ఈ చరిత్రను నిలబెడతారు. గతంలో ఒకటే నిమిషం, గతంలో మహబూబ్ నగర్, ముఖ్యంగా మాలమూరు మట్టిబిడ్డ అయినటువంటి మహానుభావుల్లో పండుగ సాయన్న అనేవాడు ఒక గొప్ప చరిత్రకారుడు. ఆ రోజు సమాజంలో నడుస్తున్నటువంటి దుష్ట పీడలను, ఏదైతే బీద బిక్కి అణగారిన వర్గాలను అణిచివేస్తూ ఉన్నారో వాళ్ళను ఎదుర్కొని సమాజంలో నిలబడి ఈ పండుగ సాయన్న ఒక గొప్ప చరిత్ర మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉండే. దాదాపుగా ఆయన చరిత్రను తొక్కిపెట్టినటువంటి సందర్భాలు కొన్న 130 సంవత్సరాల నుండి ఎవరు కూడా ఆయన చరిత్రను బయటికి తీయలే. మేము చిన్న ఉన్నప్పుడు మా తాతలు అనేవాళ్ళు, పండుగ సాయనలాగా చేస్తావు ఏమరా భయ్ నువ్వు అని చెప్పేసి ఒక మొండి శాస్త్రాలు చేస్తే అనేవాళ్ళు. అప్పుడు మాకు తెలంగాణ ఉద్యమంలో, నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి, దాదాపు 19 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన. ఆ తెలంగాణ ఉద్యమంలో ఉంటూ తెలంగాణ ఉద్యమంలో ఎందరో మహానుభావుల పేర్లు బయటికి వెళ్తున్నప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది. మహబూబ్నగర్ జిల్లా పాలమూరు మట్టి బిడ్డ, మన బహుజన బిడ్డ, ఆయనను మనం ఎందుకు చరిత్రలోకి బయటికి తీసుకురావద్దని ఆలోచన వచ్చినప్పుడు ఆయన పేరు పైన పండుగ సాయన్న సామాజిక సేవా సంస్థ ఒక సంఘాన్ని స్థాపించడం జరిగింది. అప్పుడున్నటువంటి పాలకులు, ముఖ్యంగా నేను టీఆర్ఎస్ పార్టీలో ఉంటూనే అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పాలకులు మా మీద ఎన్నో నిర్బంధాలు, ఎన్నో కేసులు, అసలు ఎట్లా తీసుకొస్తావు, నీవెవడి కార్యక్రమాలు చేసేది, నీవేంది చేసేది అనే రకంగా
ఎన్నో రకంగా హింసించినారు. అయినా మేము పట్టి వదలకు. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసు, ఎన్నో కేసులు ఎన్నోసార్లు నిర్బంధాలకు గురైనా కూడా పట్టి వదలకుండా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఆ రోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పండుగ సాయన విగ్రహం పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తే అప్పుడున్నటువంటి ప్రభుత్వం, అప్పుడున్నటువంటి మంత్రి గారు ఎన్నో అడ్డంకులు సృష్టించి కార్యక్రమాన్ని చేయకుండా చేసిండు. ఇదే ప్రజాస్వామ్యం ఉన్నటువంటి ప్రజలకు వ్యతిరేకంగా అప్పుడున్నటువంటి వ్యవస్థను, పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని మా పైన ఎన్నో దౌర్జన్యాలు చేయించడం, మేము కట్టినటువంటి దిమ్మెలు కూలగొట్టడం, మేము పెట్టడానికి పోయినటువంటి విగ్రహాలను ధ్వంసం చేయించడం లాంటి కార్యక్రమాలు చాలా చేసిండు. అయినా మేము తట్టుకున్నాం, నిలబడ్డం. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రారంభమైతే పండేసాయన విగ్రహం పెట్టడం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 31 విగ్రహం పెట్టించడం జరిగింది. అంటే ఎక్కడో ఒక కాడ ప్రారంభం కావాలా. ఆ కార్యక్రమాలు వాళ్ళు ఏం చేసినటువంటి, అట్లాగే చరిత్ర చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నది. కనుక ఆ కార్యక్రమాలను మనం కూడా ఎప్పుడు ఎక్కడ నిలపకుండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని విస్తరించాల్సినటువంటి అవసరం ఉంది. రేపు భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి మళ్ళొకసారి నిర్వాహకులకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై మహనీయుల శోభయాత్ర. నగర్కి జై భీమ్లు.